हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. హరిः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. సదాచారమే మన ధనము, సద్గుణమే మన ఐశ్వర్యము. మానవుని నరకము దగ్గరకు చేర్చే ద్వారాలు ప్రధానముగా 3. అవి కామ, క్రోధ, లోభాలు. క్రమక్రమంగా అదుపు తప్పి నడుస్తున్నాయి. వీటిని అదుపులో పెట్టడానికి తగిన కృషి చెయ్యాలి. దీనినే సాధన అన్నారు. సాధన అంటే ఏమిటి? మనము ఆశించినటువంటి, ప్రేమించినటువంటి, అభిలషించినటువంటి వస్తువును సమీపించటానికి నిరంతరము చేసే కృషియే సాధన. ఈ సాధన మనలను లక్ష్యము దగ్గరకు చేర్చే ప్రధానమైన మార్గం. సాధన అన్నదానికి రెండవ అర్థం దైవ సంబంధమైన ఐశ్వర్యము. ధనము అంటే ఐశ్వర్యము, సంపద. ధనము అని 3 రకములుగా చెప్పుతూ ఉంటాం. ఈ 3 కూడా ఒకే వస్తువు యొక్క పేర్లే. ఈ ధనము శరీరముతో పాటు ఉండేదే గాని శరీర తదనంతరము మన వెంట వచ్చేది కాదు. ధనము పోయినా సంపాదించుకోవచ్చు, ఆయువు పోతే సంపాదించుకోలేం. కాబట్టి ఆయువు ఉన్నప్పుడే నిత్యమైన, సత్యమైన, దివ్యమైన ధనాన్ని మనం సంపాదించాలి. ఈ దివ్యమైన ధనమే మన ఆచరణ. ఆచరణ ద్వారానే మనం సదాచారం అనే ధనం సంపాదించవచ్చు. సదాచారమే మన ధనం, సద్గుణమే మన ఐశ్వర్యం, సత్ప్రవర్తన మన సంపద. ఈ ధనము, సంపద, ఐశ్వర్యాలు మన గుణాలు, మన ప్రవర్తనలు, మన శీలాలే. కానీ ఈనాటి మానవుడు ఈ మూడింటిని త్యజించి లౌకిక విషయాలే వరించి తరించాలని ఆశించి ఇదే భక్తి అని భ్రమిస్తున్నాడు. ఈ భ్రమచేత బ్రహ్మను తెలుసుకోవడం సాధ్యము కాదు. ఓం శ్రీ సాయిరామ్.